దేశాన్ని ఒక క్రమ పద్ధతిలో చక్కబెట్టుకునే విధానం అని నాకు తెలిసిన పరిజ్ఞానం. అది ఒక దేశం గురించైనా కాదు, ప్రతి ఇంటి నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి రాష్ట్ర స్థాయి నుంచి దేశం వరకు ఉండాలని కోరుకోవాలి. ముందుగా ఇక్కడ చూసినట్లయితే మన గ్రామంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు. కానీ అంతమంది విద్యార్థులు కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చదవడం చాలా కష్టం, చాలా తక్కువ మంది. ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రభుత్వ ఉద్యోగాలు మనకు కావాలి, కానీ ప్రభుత్వ పాఠశాలలో మన పిల్లలు చదవకూడదు. ఇంకా మనకి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎలా వస్తాయి? ఈ విషయం గురించి ఒక్కసారి మన గ్రామ పెద్దలందరూ కూడా ఆలోచన చేస్తారని అనుకుంటున్నాను. ఒకప్పుడు మీ చదువుకునే టైంలో ఈ పాఠశాలలు అనేవి ఒకలాగా ఉండేవి. మన గ్రామ పెద్దలు చదవ వల్ల ఈ పాఠశాల పరిస్థితులు అనేవి ఇలా రావడం చాలా ఆనందదాయకం. అందుకు కృషి చేసిన ప్రతి పెద్దలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకొక మరి విషయం ఏంటంటే, సార్ ఇప్పుడే చెప్పారు, గణతంత్రం అంటే ఎవరి పనిని వారు సక్రమంగా నిర్వహించుకోవాలి. పిల్లలు ఇచ్చినట్లయితే వాళ్ళు చదువులు చదవాలి, మాలాంటి వాళ్ళు అలా చిన్న ఉద్యోగాలు చేసుకోవాలి. గ్రామం కోసం నిరంతరం పరితపిస్తూ గ్రామం కోసం సేవ చేయాలనుకునే పెద్దలందరూ కూడా మన గ్రామాన్ని ఇంకా మంచి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లి గ్రామాన్ని మండల స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఆదర్శ గ్రామంగా తీర్చే ఆలోచనలు చేస్తారని ప్రతి పెద్ద కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను. ఇందు మూలంగా గ్రామంలో చాలా సమస్యలు ఉండొచ్చు. నాకు తెలిసిన ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవం అంటే మన గ్రామాన్ని చక్కబెట్టుకునే విధానం అని నా ఆలోచనతో పెద్దల ముందు చాలా వినయంతో రెండు సమస్యలను ఉంచుతున్నాను. మీ పెద్దలందరూ కూడా దృష్టిలో ఉంచుకొని ఆ సమస్యలు నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. ఒకటి, మన గ్రామం స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి చివరి వరకు అంతా బాగానే ఉంటుంది వచ్చేటప్పుడు. కానీ మన యాదవకాలు వచ్చేసరికి మన స్త్రీలు సౌకర్యం లేక మన అసౌకర్యంగా చిందించి అక్కడ కూర్చొని టీచర్లు వస్తాడు కానీ, ఎవరైనా గ్రామ పెద్దలు వస్తాయి కానీ, ఎవరు ఇన్వైటర్లు వస్తాయి కానీ, అక్కడ ఆ రోడ్డు పరిస్థితి చూసి కొంచెం చిన్నపోయి మనసు తెచ్చుకునే పరిస్థితి ఉంది. అక్కడ ఆ పరిస్థితి లేకుండా ఆ స్త్రీలకి వీలైన సౌకర్యం కల్పించి సాధ్యమైనంత వరకు గ్రామాల్లో బహిరంగ మల విసర్జన అనేది ఆఫ్ చేయడం అనేది సాధ్యమైనంత వరకు చేయాలంటే 100% చేయొచ్చు. కాకపోతే కొద్ది కష్టమైన పని. కానీ అక్కడ మాత్రం కొద్దిగా కాకుండా అక్కడ ఏమైనా కంప్లీట్గా ఆ స్త్రీలకు ఏమైనా సౌకర్యాలు కల్పించి ఆ ప్రదేశాన్ని ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ బహిరంగ మల విసర్జన లేకుండా చూస్తారని. అలాగే ఇంకొక విషయం, మనకి ఇప్పుడు టెక్నికల్గా ప్రతి ఇంటికి కొలాయి వచ్చేసింది. కొలాయి వచ్చిందంటే కొన్ని సందర్భాల్లో కొలాయిలు 2 రోజులు 3 రోజులు రాని పరిస్థితిలో మళ్ళీ తిరిగి మన పాత పద్ధతిలో బోరింగులకు వెళ్ళే పరిస్థితులు వస్తుంది. వాటితో పాటు ఆ బోరింగులు కూడా మనం కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. ఈ 2 విషయాలు కూడా మన పెద్దలందరిపైన ఉంచుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన అతిథులకి గ్రామ పెద్దలందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.